పుష్ప పుష్పరాజ్ ఫైర్ అనుకుంటావా? కాదు కాదు, వైల్డ్ ఫైర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. సుకుమార్ గారి డైరెక్షన్ ని అల్లు అర్జున్ గారు డామినేట్ చేస్తే పార్ట్ 1 లో చూసాం. ఇప్పుడు ఇద్దరు కలిసి మన సుకుమార్ గారేమో పార్ట్ 1 కి నీకు నేషనల్ అవార్డు వచ్చింది కదా బన్నీ, ఇప్పుడు ఎంత పర్ఫామ్ చేస్తావో అంత చేయని కెమెరా అల్లు అర్జున్ గారు ముందు పెడితే రప్ప రప్ప యాక్టింగ్ చేసి లిటరలీ అందరికి నిజమైన గూస్ బంప్స్ అంటే ఏంటో తెలిసేలా చేశారు. సెకండ్ హాఫ్ లో వచ్చే జాతర ఎపిసోడ్ కానీ క్లైమాక్స్ కానీ ఇండియన్ సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్వెన్స్ గా మిగిలిపోతుంది. ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి. ఫస్ట్ థియేటర్ లో మూవీ చూసిన తర్వాతనే ఈ వీడియోని చూడండి, మీకు ఇంకా క్లియర్ గా కథ అర్థమవుతుంది. మూవీ ఓపెన్ అవగానే జపాన్ లో ఒక పోర్ట్ ఏరియాలో రెడ్ శాండిల్స్ బయటపడ్డాయని అక్కడున్న వాళ్ళందరూ తెగ కంగారు పడిపోతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఎవరు పంపారని. అక్కడ పనిచేసే వర్కర్స్ ఎర్రచందనం దుంపలను చూసి వాళ్ళ బాస్ హీరోస్కి ఫోన్ చేసి చెప్తారు, ఈ విధంగా ఎర్రచందనం వచ్చింది, ఎవరు పంపారని. అంతేకాకుండా లోపల ఎవరో ఇండియాకి సంబంధించిన ఒక కూలీ ఉన్నాడని చెప్తారు. వెంటనే హిరోషి అనేలాగే వాళ్ళ టీం మొత్తం అక్కడికి వచ్చి అక్కడ ఉన్నది ఎవరని చూస్తే పుష్పరాజ్ అక్కడ ఉన్నది. పుష్పరాజ్ ని ఒక తాడులో వేలాడదీసి అతనితో కమ్యూనికేట్ అవ్వడానికి తెలుగు తెలిసిన ఒక పర్సన్ తీసుకొచ్చి అతనితో మాట్లాడమంటారు. సత్య గారు అక్కడికి వచ్చి పుష్పతో, యార్ నాని, ఎవరు మీరు, హిందీ వచ్చా, తెలుగు వచ్చా, తమిళ వచ్చా, ఏ భాష వచ్చి నీకొని. పుష్పరాజ్ ఏం రిప్లై ఇవ్వడు. దాంతో సార్ వీడు ఖచ్చితంగా తెలుగే అయింటాడని అతనితో అంటాడు సత్య హిరోషితో. పుష్ప పాకెట్ లో నుంచి జపనీస్ నోట్ ఒకటి ఆఫ్ చినిగిపోయింది, కింద పడుతుంది. దాన్ని చూసిన తర్వాత వీళ్ళకి అర్థమైపోతుంది పుష్పరాజ్ గురించి. హలో, ఏంది సారు, ఎట్టా ఉన్నారు, బాగున్నారా? ఎప్పటి నుంచో నా సరుకు ఎక్కడికి వెళ్తుందో చూడాలనుకునేవాడిని, ఇన్నాళ్ళకు కుదిరిందని పుష్పరాజ్ అక్కడున్న వాళ్ళందరితో ఫైట్ చేస్తాడు. సరుకుతో పాటు ఇండియా నుంచి అతను కూడా ట్రక్ లో రావడం వల్ల పుష్ప జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. బుక్ చదివి ఎట్టా ఉంది నా జపనీస్ భాష అని సత్యతో అంటాడు. యో పుష్ప, ఎందుకబ్బా ఇంత గొడవలు, పైసల కోసం వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా ఏంటేనంటే, యో నాకు రావాల్సిన రూపాయి అనాయన తనాయన, అది 7 కొండలపై ఉన్న 7 సముద్రాలు దాటున్నా పై తెచ్చుకునేదే పుష్పకు అలవాటు అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. యాక్చువల్ గా హీరోషి పుష్పరాజ్ దగ్గర నుంచి డబ్బులు బాకీ ఉంటాడు, సరుకు డబ్బులు. ఆ డబ్బుల కోసమే పుష్పరాజ్ ఇప్పుడు ఇంత దూరం వచ్చింటాడు కలెక్ట్ చేసుకోవడం కోసం. అయితే హీరోషికి ఇంకో బాస్ ఉంటాడు. హీరోయిన్ కొడుతూ ఉంటే అతనికి విషయం తెలిసి అతను రాగానే పుష్పరాజ్ ని గన్తో షూట్ చేస్తాడు. దాంతో పుష్పరాజ్ కింద నీటిలో పడిపోతాడు. పుష్పరాజ్ కి దాంతో అతని బాల్యం గుర్తొస్తుంది. చిన్నప్పుడు తనతోటి ఉన్న ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుతుంటే పుష్పరాజ్ మాత్రం అతనికి ఇంటి పేరు లేదని ఎవరు రెస్పెక్ట్ ఇచ్చేవారు కాదు. కనీసం వాళ్ళు ఆడే గేమ్ లో కూడా చేర్చుకునేవాళ్ళు కాదు. పాపం పుష్పరాజ్ కి అప్పటి నుంచే అవమానాలే ఇంటి పేరు వల్ల. ఆ తర్వాత క్రికెట్ ఆడుతుంటే బాల్ నీటిలో పడితే పుష్పరాజ్ ని వెళ్ళి తీసుకురమ్మంటారు నీటిలో తోసి. ఇదంతా ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు. కట్ చేస్తే ఇంతవరకు జరిగిందంతా పుష్పకు వచ్చిన కళ. జపాన్ లో ఫైటింగ్, ఎవరో వచ్చి పుష్పాన్ని కాల్చడం, అతను నీటిలో పడ్డం, ఇదంతా ఒక్కసారిగా నిద్రలో నుంచి ఉలికి పడతాడు. తన పక్కనున్న శ్రీవల్లి, ఏంది స్వామి ఏమైంది? అదా ఏందిలే అమ్మే, ఏదో కలగన్నానులే అని చెప్తాడు. సిండికేట్ మొత్తం ఇప్పుడు పుష్ప చేతిలో ఉంటుంది కాబట్టి ఎర్రచందనం కొట్టడానికి కూలీలందరూ నైట్ టైంలో అడవి లోపలికి వెళ్లేవాళ్ళు. ఇందులోనే బన్వర్ సింగ్ షికావత్ కూడా కూలీలాగానే వేషం వేసి వాళ్ళతో పాటే కూలికి కొత్తగా జాయిన్ అయిన ఒక వ్యక్తిలాగా లోపల వాళ్ళతోనే ఉండి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఎర్రచందనం చెట్టును కొడతాడు. ఎవరు ఎన్ని కేజీలు కొడితే కేజీకి తగ్గట్టు డబ్బులు ఇచ్చేవాళ్ళు. షికావత్ నేరుగా తను కొట్టిన ఎర్రచందనం దుంపని తీసుకెళ్లి షికావత్ అని చెప్తాడు అతని పేరు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు. ఏంటి, ఇంతవరకు మనతో పాటు ఉన్న కూలీ బన్వర్ సింగ్ షికావత్ అని. ఇంతకు ముందు బన్వర్ సింగ్ షికావత్ గురించి కామెడీ చేస్తూ మాట్లాడుతుంటారు వీళ్ళు. గుండు నాయాలని, పుష్ప బన్వర్ సింగ్ షికావత్ ని అవమానించాడని. కూలీలాగా రెడీ అయిన బన్వర్ సింగ్ షికావత్ ఇప్పుడు అతని ఒరిజినల్ ఫేస్ అందరికి చూపించి గన్ తో ఫైర్ చేసి వెంటనే కుపరాజ్ గారికి ఫోన్ చేసి మిగతా కానిస్టేబుల్స్ అందరినీ తీసుకొస్తాడు. మిగతా కానిస్టేబుల్స్ అందరూ మొత్తం చుట్టుముట్టి మొత్తం అందరూ భయపడిపోతారు. గుడిలో పూజ జరుగుతుందని శ్రీవల్లి నెలగే పుష్ప వాళ్ళ అమ్మవారికి బంగారు కిరీటం తీసుకొస్తారు పెట్టడానికి. అర్చన చేయించేటప్పుడు అమ్మ ఇంటి పేరు గోత్రం చెప్పమంటే పుష్ప వాళ్ళ అన్న, ఇంకెక్కడ ఇంటి పేరు గోత్రం, ఇంటి పేరు లేనుని పెళ్లి చేసుకునేందుగా ఇంటి పేరు వాళ్ళకి ఎక్కడ ఉంటుందిలే, అయినా బంగారు కిరీటం తెస్తే సరిపోదు, దాన్ని పెట్టే అర్హత కూడా ఉండాలి అని చెప్తాడు. అవమానపరుస్తాడు శ్రీవల్లిని. శ్రీవల్లి చాలా బాధపడుతుంది. పుష్ప వాళ్ళ అన్న కూతురు మాత్రం శ్రీవల్లిని, పిన్నమ్మ ఏం అనుకోవద్దు, మా నాన్న చెప్పిన దానికని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పుష్ప వాళ్ళ అన్న కూతురికి చిన్నప్పటి నుంచే పుష్ప అంటే చాలా ఇష్టం. చిన్నాన్న అని అంటూ ఉండేది, మీరు ఫస్ట్ పార్ట్ లో చూసింటారు కదా. అండ్ ఇంకోవైపు బన్వర్ సింగ్ షికావత్ ఏమో సరుకుని అలాగే
అక్కడ కొట్టడానికి వచ్చిన కూలీలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు. అప్పుడే అందులోనూ ఒక అతనికి పెళ్లి ఫిక్స్ చేయడంతో పెళ్లి కూతురు వెయిట్ చేస్తూ ఉంటుంది అతను ఇంకా రాలేదని పెళ్లి పిట్టెల మీద. అతని పేరు సీను. ఇది తెలుసుకున్న పుష్ప ఎలాగైనా అతన్ని బయటికి తీసుకొచ్చి పెళ్లి చేయించాలని పోలీస్ స్టేషన్ కి డబ్బులు తీసుకెళ్తాడు. పుష్ప, నలిగే కేశవ ఇంకా కొంతమంది. బన్వర్ సింగ్ షెకావత్ స్టేషన్ లో ఉన్నాడు, బయట ఉంటాడు. ఇప్పుడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్ తో ఫస్ట్ వాడిని బయటకు పంపించేయండి, వాడికి పెళ్లి ఉంది, మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తానంటే పుష్ప ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు రూల్స్ అంతా స్ట్రిక్ట్ అయిపోయింది అని అంటాడు. రూల్స్ స్ట్రిక్ట్ అయిపోయిందా? ఓ సరే. మన వాళ్ళు శ్రీనివాస్ ఎవరున్నారంటే వాళ్ళతో పాటు ఒక అతను శ్రీనివాస్ అనే పేరు ఉంటుంది. అతన్ని లోపల పెట్టుకుని అసలైన సీన్ ను బయటకు వదలంటే ఒప్పుకోరు, ఇన్షియల్ వేరేగా ఉందని. పుష్ప ఇప్పుడంతా ముందు మారే ఏం లేదు, రూల్స్ అంతా మారిపోయిందని చెప్తా అన్నా, ఎన్నిసార్లు చెప్తున్నా వినిపించుకోవేంటి అని అంటే, రూల్సా? సీను నాతో పంపిస్తే ఏం జరుగుతుంది అని అంటే, మా ఉద్యోగాలే పోతాయి పుష్ప అని అంటాడు. ఉద్యోగాల్లో మీకు ఎంత జీతం వస్తుందని తెలుసుకుని వాళ్ళ లైఫ్ టైంలో సంపాదించే జీతం అందరికీ పేరు పేరున పంచిపెట్టేస్తాడు అక్కడున్న కానిస్టేబుల్స్ అందరికీ. ఇక్కడ జరిగేది మొత్తం ఒకటే రూల్ మీద జరుగుతా ఉన్నది, పుష్ప గాడి రూలు అని చెప్పి కాలు మీద కాలేసి సీనితో పాటు బన్వర్ సింగ్ షెకావత్ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకెళ్తాడు డబ్బులు ఇచ్చి. బన్వర్ సింగ్ షెకావత్ వాళ్ళని బాగా కొట్టింటాడు లాఠీలతో రక్తం వచ్చేలాగా. ఇదంతా చూసి పుష్ప కొంచెం బాధపడతాడు. వీళ్ళందరూ నా పార్ట్నర్స్ తో సమానం, వీళ్ళ మీద చేయపడితే పుష్ప మీద చేయపడినట్టే, నేను తట్టుకోలేనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పుష్ప వెళ్ళిపోయిన తర్వాత బన్వర్ సింగ్ షెకావత్ అనల్కి కుప్పరాజ్ వీళ్ళిద్దరూ స్టేషన్కి రాగానే వాళ్ళు పట్టుకున్న వాళ్ళని వదిలేశారని, మొత్తం మీద నేనేదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది కుప్పరాజ్ గారు, ఎందుకు వీళ్ళని వదిలేశారని అక్కడున్న కానిస్టేబుల్ని క్వశ్చన్ చేస్తే డబ్బులు ఇచ్చారు అని చెప్తారు. అంటే పుష్ప ఇక్కడున్న కానిస్టేబుల్స్ అందరినీ కొనేశారు, పోలీస్ స్టేషన్నే కొనేశాడు, ఇంకా మనం ఏం చేయలేమా కుప్పరాజ్ గారని బన్వర్ సింగ్ షెకావత్ యుగో ఇంకా హర్ట్ అయిపోతుంది. తర్వాత శ్రీనివాస్ ని టైంకి పెళ్లికి తీసుకెళ్లి పెళ్లి చేయిస్తాడు. మొత్తం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. పుష్ప గాడి రూల్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే పుష్ప పుష్ప సాంగ్ వస్తుంది. ఆ తర్వాత ఎంపీ గారు పుష్పరాజ్ ని సీఎం గారి దగ్గర తీసుకెళ్తానని చెప్పడంతో పుష్పరాజ్ రెడీ అవుతూ ఉంటాడు ఇంట్లో. శ్రీవల్లి ఏమో, స్వామి నువ్వు ఒకసారి సీఎం గారి పక్కన ఫోటో తీసుకో, మన ఇంట్లో హాల్లో పెట్టుకుందాం, అందరికి మా ఆయన సీఎం తో కూడా మీటింగ్స్ లో మాట్లాడొచ్చున్నాడని చెప్పుకుంటామని చెప్తుంది. అంతే కదా, పోటేనే కదా, తీసుకుంటానులే అని అంటాడు. స్వామి నాకు ఫీలింగ్స్ వస్తున్నాయని పుష్పరాజ్ ని శ్రీవల్లి లోపల తీసుకెళ్తుంటే, ఒరే కేశవ మీ వదినికి చొక్కా నచ్చలేదంట, చొక్కా మార్చుకుని వస్తానని లోపలికి వెళ్తాడు. అన్న వెళ్ళు మచ్చా, చొక్కా ఎందుకు నచ్చలేదో నాకు తెలుసులే మచ్చా అని లోపలికి పంపించిన తర్వాత పుష్ప మళ్ళీ తిరిగి రాగానే, మచ్చా చొక్కా చాలా బాగుంది అని అంటాడు. రే వెటకారంగా మాట్లాడుకో, నీకో అదే చొక్కా అని తెలుసు, అయినా అట్టేటా మాట మారుస్తావరా అని అంటాడు. ఎంపీ అనల్కి పుష్ప వీళ్ళిద్దరూ సీఎంని కలవడానికి వెళ్తుంటే మీడియా రిపోర్టర్స్ పుష్పని, ఎందుకు మీరు సీఎంని కలవడానికి వెళ్తున్నారంటే, నా భార్య ఇంతవరకు నన్ను ఎప్పుడు ఏం అడగలే, సీఎం గారి పక్కన ఫోటో అడిగినది, దాని కుశాలు ఎందుకు కాదనకూడదనే ఇంతవరకు వచ్చిందా అని అంటాడు. లోపలికి వెళ్ళగానే ఎంపీ పుష్పని సీఎం కి పరిచయం చేసి, పుష్పాని పరిచయం చేస్తే, పుష్ప గురించి పరిచయం చేయాలనా, ఓరే పుష్ప గురించి మొత్తం అందరూ మాట్లాడుకుంటే విన్నాను, చాలా గట్టోడు వంటగా అని అంటాడు. పుష్ప సిండికేట్ లో వచ్చే డబ్బుల్ని పార్టీకి ఫండ్ గా ఇస్తాడు. తర్వాత సీఎం గారికి శాలువా కప్పి కిసిక్మని ఫోటో తీయమంటే, ఓరి ఆపరే ఎంపీ అయినటువంటి సిద్ధప్పని, ఏం సిద్ధప్ప నువ్వు ఈ స్మగ్లర్లు పార్టీకి ఫండ్ ఇచ్చినంత మాత్రాన వీళ్ళు పక్కన ఫోటో దిగకూడదు, చెప్పులను తీసుకుని చేతిలో పెట్టుకున్నామా ఏందే, నువ్వేంట్రా కిసిక్మని ఫోటో చేసేసావు, ఉన్న ఫోటోలన్నీ డిలీట్ చేసి కెమెరాలో ఉన్న రీల్ మొత్తం తీసి పారే అని చెప్పి పుష్పాని బాగా అవమానపరుస్తాడు. పుష్ప గురించి ఇంకా మనకి తెలిసింది కదా, ఇలాంటి ఏదైనా జరిగితే అస్సలు ఊరుకోడని సైలెంట్ గా, సరే సారో నేను పోయి వస్తానని సిద్ధప్పతో, సారో బాగా మాట్లాడారా, అది సీఎం ని బన్వర్ సింగ్ షెకావత్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అడిగాను, వచ్చిన ప్రతి వాడిని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతే ఎలా, మనమే కొంచెం సర్దుకుపోవాలని చెప్పాడు, మనమే ఆ బన్వర్ సింగ్ షెకావత్ తో అడ్జస్ట్ అయిపోవాలంటే, ఇప్పుడు దాని గురించి ఎవడు అడిగారు, వాడిని మనం ట్రాన్స్ఫర్ చేస్తే మనమే వాడికి భయపడి చేయించినట్టు వాడు అనుకుంటాడు, అలా జరగకూడదు అని చెప్తాడు. వాడికి భయపడేది ఎందునే, ఇప్పుడు సీఎం అయినటువంటి సవాల్ వచ్చే ఇబ్బందులు ఉంటాయి, నాలాంటి స్మగ్లర్స్ తో ఎందుకు ఫోటో దిగుతాడంటే, దిగితే తప్పేముందబ్బా, ఒకవేళ నేనే సీఎం అయితే శుభ్రంగా నీకు ఫోటో ఇచ్చావనంటే, అయితే మీరే సీఎం ఫిక్స్ అయిపోయింది, మిమ్మల్ని నేను సీఎం చేస్తాను, పుష్పరాజ్ అనేటోని పక్కన పెట్టుకుని మీరు కూడా పుష్పరాజ్ లాగా ఆలోచన చేయాలా, ఏం సారు ఏమంటారంటే,
ఏంటి పుష్ప సీఎం చాలా డబ్బులు ఖర్చు అయ్యానంటే ఎన్ని కోట్లు వచ్చానంటే 100 కోట్లు అని అంటాడు. సరే నేను ఒక 500 కోట్లు ఇస్తాను, వెళ్ళి ప్రతాప్ రెడ్డితో మాట్లాడు అని అంటాడు. 500 కోట్ల ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా పుష్ప అంటే, డబ్బుల గురించి నాకు వదిలేసి వెళ్ళి ఆ ఢిల్లీలో ప్రతాప్ రెడ్డిని కలిసి రండి అని అంటాడు. సారు నేను చాలా ఫీల్ అయి ఉన్నాను, నాకు వాడు ఫోటో ఇవ్వనందుకు కాదు, నా పెళ్ళాం గురించి మాట్లాడినందుకు. శ్రీవల్లి నా పెళ్ళాం మాట మొగుడింటే ఎట్టా ఉంటుందో ప్రపంచకానికి చూపిస్తానని సిద్ధప్పతో అంటాడు. తిరిగి పుష్ప వెళ్తుంటే మీడియా వాళ్ళు సీఎం గారికి మీకు ఫోటో ఇచ్చారా అంటే, మా ఇంటికే సీఎం గారు వస్తారంట, అప్పుడు ఇస్తారంట విందుకు వచ్చేటప్పుడు అని మీడియా వాళ్ళతో చెప్పి డేట్ కూడా చెప్పి వెళ్ళిపోతాడు. 24వ తారీఖున అని చెప్పి ఎంపీ సిద్ధప్ప నేరుగా ఢిల్లీలో ప్రతాప్ దగ్గరికి వెళ్ళి సీఎం పదవి గురించి డిస్కస్ చేస్తాడు. ఏంటి సిద్ధప్ప, ఇన్నేళ్లగా నేను చూస్తూ వచ్చాను, ఏ రోజు నువ్వు ఇలా మాట్లాడలేదు, ఏంటి నీ ధైర్యం అంటే, ప్రతాప్ రెడ్డి మనిషికి పుష్ప 5 కోట్లు ఇచ్చింటాడు, అది కూడా సోఫాలో పెట్టి తీసుకొచ్చి. అతను వెంటనే ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేసి, వీడెవడో పుష్ప అంటనా 5 కోట్లు ఇచ్చాడు అనగానే పుష్ప ఫోన్ తీసుకుని, సారో నా పేరు పుష్ప, అందరూ ఎర్రచందనం పుష్ప అంటుంటారంటే ప్రతాప్ రెడ్డి, తెలుసా బా కొండారెడ్డి పావులవాటగాడివే కదా నువ్వని అతనితో మాట్లాడతాడు. అండ్ అప్పుడే పుష్ప వాళ్ళ మనుషులతో ప్రతాప్ రెడ్డి దగ్గరికి 25 కోట్లు సోఫాలో పెట్టి పంపిస్తాడు. సరే నీకేం కావాలో చెప్పు, క్వారీనా మైనింగా అంటే, మొత్తం స్టేటే కావాలని పుష్ప అంటాడు. ఇండైరెక్ట్ గా సిద్ధప్పని సీఎం చేయమని చెప్పి. అని అంతేకాకుండా పుష్ప స్టేట్ లో ఎమ్మెల్యేలందరికీ డబ్బులు పంచేసింటాడు, మొత్తం అందరినీ కొనేసింటాడు. వీడెవడు సిద్ధప్ప, డబ్బు అంటే భయం లేదు, పదవి అంటే గౌరవం లేదు, చాలా విచిత్రంగా ఉన్నాడు, నువ్వు పోయిరా నేను ఆలోచిస్తానని సిద్ధప్పని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత సిద్ధప్ప పుష్పకు ఫోన్ చేసి, ఏంది పుష్ప పార్టీకి వచ్చే ఫండ్స్ లో మనం కూడా ఇస్తున్నాం కదా, ఇప్పుడు కోట్లు సిండికేట్ లో వచ్చే డబ్బులు మొత్తం ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేస్తే మనమేం కావాలా సారో, ఇక మీదట లెక్క మారుతోంది సారో, మనం మురుగన్కి అమ్మేది కాదు, మురుగన్ దగ్గర ఎవరైతే తీసుకుంటున్నారో సరుకు వాళ్ళకే డైరెక్ట్ గా అమ్మేస్తున్నాం సారో, మీ చూపు స్టేట్ బార్డర్ వరకే ఆగిపోయింది, నేను దేశాలు దాటి ఆలోచిస్తున్నాను, పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా, ఇంటర్నేషనల్ అని చెప్తాడు. మురుగన్ దగ్గర సరుకు తీసుకునేది మాల్దీవ్స్ లో హమీద్ బాయ్ అని తెలుసుకుని వాళ్ళని డైరెక్ట్ గా కలవడానికి పుష్ప నెలగే కేశవ వీళ్ళిద్దరూ వెళ్తారు. వీళ్ళని చూడంగానే హమీద్ బాయ్, ఏంటి వీళ్ళని చూస్తే మరీ చిల్లర్ పార్టీ లాగా ఉన్నారు, వీళ్ళని డీలింగ్ మాట్లాడడానికి పిలిచారని వాళ్ళ మనుషులతో అని వాళ్ళని తిట్టి త్వరగా మాట్లాడమని, త్వరగా పుష్పని పాయింట్ కి రమ్మని చెప్తాడు. దాంతో పుష్ప హమీద్ బాయ్ తో ఏమంటాడంటే, మమ్మల్ని చూస్తుంటే 100-200 టన్నులు డీలింగ్ చేసే వాళ్ళలాగా కనిపిస్తున్నామా, సరే ఇండియాలో ఒక 10 టన్నులు మీరు ఇప్పటికిప్పుడు కావాలంటే ఎవరికి ఫోన్ చేస్తారో ఫోన్ చేయండి అని హమీద్ బాయ్ తో అంటే, హమీద్ బాయ్ మురుగన్ ఫోన్ చేసి చెన్నైలో, సార్ నాకు ఒక 10 టన్నులు కావాలి సరుకు అనగానే మురుగన్ అర్జెంటుగా కావాలని ఫోన్ కట్ చేసి పుష్పకు ఫోన్ చేస్తాడు. పుష్ప ఫోన్ పక్కనే రింగ్ అవడంతో హమీద్ బాయ్ షాక్ అవుతాడు. దాంతో హమీద్ బాయ్ ఇంకొకరికి ఫోన్ చేసి 10 టన్నుల సరుకు కావాలంటే మీకు ఒకరి నంబర్ ఇస్తాను వాళ్ళతో మాట్లాడండి అతను అంటాడు. ఆ నంబర్ ఎవరిదో కాదు పుష్పదే. ఇదంతా చూసి హమీద్ బాయ్ షాక్ అయ్యి, పుష్ప పేరు చిన్నదే 2 అక్షరాలే కానీ సౌండింగ్ మాత్రం చాలా పెద్దది, నువ్వు మామూలుడు కాదు అని అంటాడు పుష్పని. ఆ తర్వాత హమీద్ బాయ్ 2000 టన్నుల సరుకు 5000 కోట్లు డీల్ ఓకేనా అని అతనితో డీల్ సెట్ చేసుకుంటాడు పుష్పతో. 5000 కోట్లలో 100 కోట్లు తగ్గిచ్చేయండి, మిగతా 100 కోట్లకే మీ హెలికాప్టర్ ఇచ్చేయండి అని ఆ హెలికాప్టర్ లో అక్కడి నుంచి వెళ్తాడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని. ఆ తర్వాత పుష్ప అతని ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి 2000 టన్నుల సరుకుని ఎలాగోలాగా ఏర్పాటు చేయాలని మొత్తం అందరికి ఫోన్ చేసి అన్ని ఏరియాలో ఎవరి వల్ల ఎంత అవుతుందో అంత అరేంజ్ చేయమంటాడు. కొంతమంది పుష్ప దగ్గరకు వచ్చి, ఏంది పుష్ప నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, రిస్క్ అబ్బా, 2000 టన్నుల సరుకు అంటే ఎలా, నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, దీనిలో నీకేం లాభం అంటే, అందులో బిచ్చారెడ్డి అనే ఒక సిండికేట్ మెంబర్ సరుకు నేను తీసుకొస్తాను అని చెప్తాడు. చెక్ పోస్ట్ దాటి కూడా మిగతా వాళ్ళు అఫెండ్ చేస్తే మీకెందుకు ప్రాబ్లం, అతనికే లేనిది, మీరంతా గమ్మున ఉండండి అని ఫైనల్ గా బిచ్చారెడ్డికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి సరుకును తీసుకురమ్మంటాడు చెక్ పోస్ట్ దాటించి. వీళ్ళందరూ ఇలా మీటింగ్ పెట్టి డిస్కస్ చేస్తూ ఉంటే పుష్ప కోసం శ్రీవల్లి స్పెషల్ గా కూరండి పుష్ప దగ్గర తీసుకొచ్చి, స్వామి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు స్వామి అంటే, కొంచెం ఉప్పు ఎక్కువ అయింది అని చెప్తే శ్రీవల్లి కోపం వచ్చి మొత్తం కూరని కింద పోసేస్తుంది. ఆ తర్వాత మీరందరూ ఆగండి, కొంచెం ఫ్యామిలీ మ్యాటర్ అని లోపలికి వెళ్ళి శ్రీవల్లిని అంటే, పుష్ప కదా కొంచెం ఉప్పు కారం ఎక్కువ తినాలి అప్పుడే కదా అన్నిట్లోనూ పౌరుషం ఉండాలని ఏదో విధంగా శ్రీవల్లి ముందు తగ్గి శ్రీవల్లిని కన్విన్స్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడే ఫీలింగ్ సాంగ్ వస్తుంది. మంగళం సీను భార్య ద్రాక్ష గుర్తుంది కదా, ద్రాక్ష బన్వర్ సింగ్ షెకావత్ ని లైన్ లో పెట్టడానికి షెకావత్ దగ్గరికి ఒక అమ్మాయిని పంపించుంటుంది. ఇప్పుడు షెకావత్ దగ్గరికి వెళ్ళి, ఒరే షెకావత్ నువ్వు కూడా నా మొగుడులాగా
పేరుకే మగాడివి గాని ఆ పుష్పని ఏం చేయలేకపోతున్నావు. నా తమ్ముడిని చంపేశాడు, నా భర్తని బ్రతికుండగానే ఒక్క వార్నింగ్ తోనే చంపేశాడు. కూలీగా వచ్చి ఇప్పుడు మొత్తం సిండికేట్ ని ఏలుతున్నాడని ద్రాక్ష పగతో రగిలిపోతుంది. బన్వర్ సింగ్ షికావత్ తో బిచ్చారెడ్డి సరుకు తీసుకొస్తున్నాడంట. సిండికేట్ మెంబర్ అతను ఏ రూట్ లో తీసుకెళ్తాడో నాకు బాగా తెలుసు. నేను ఎక్కడ తీసుకెళ్తాడో చెప్తాను. నువ్వు వెళ్ళి బిచ్చారెడ్డిని పట్టుకుని అతన్ని భయపెట్టు, సరుకును పట్టుకో. 2000 టన్నుల సరుకు దేశం దాటించడానికి ట్రై చేస్తున్నాడు. నేను చూస్తూ ఊరికెళ్ళాను. వాడు చావు చూసేంత వరకు నాకు మనశ్శాంతి లేదు అని చెప్తుంది. ఆ తర్వాత బన్వర్ సింగ్ షికావత్ బిచ్చారెడ్డిని లారీలో సరుకు తీసుకెళ్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. బిచ్చారెడ్డి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరితో పెట్టుకుంటున్నావు, తెలిసే పెట్టుకుంటున్నావు అని బన్వర్ సింగ్ షికావత్ తో అంటే, వీడిని ద్రాక్షాయమ్మ భయపెట్టమంది. వీడేంటి కుప్పరాజు గారు భయపడట్లేదు, వీడి కళ్ళల్లో నేను భయం చూడాలనుకుంటున్నాను. వీడి ధైర్యం ఏంటో తెలుసా, మనమేం వీడిని పీకలేమనుకుంటున్నాడు. నేను ఇప్పుడు వీళ్ళ కళ్ళల్లో భయం చూడాలనుకుంటున్నాను అని బ్రిడ్జ్ నుంచి కింద తోసి బిచ్చారెడ్డిని చంపేస్తాడు. ఇప్పుడు కనబడింది, బాగా కనిపిస్తోంది వీడిలో భయం అని బన్వర్ సింగ్ షికావత్ యుగో సాటిస్ఫై చేసుకుంటాడు. కుప్పరాజు గారు ఎవరైనా దీని గురించి అడిగితే మనం బిచ్చారెడ్డిని అడగలేదు, జస్ట్ మీ పేరేంటని అడిగాం, భయపడి అతనే సూసైడ్ చేసుకుని చనిపోయాడని చెప్పాలి అని అంటాడు. బిచ్చారెడ్డి చనిపోగానే బిచ్చారెడ్డి బాడీకి అంత్యక్రియలు చేస్తారు. ఎంపీ గారు, మంగళం సీను, ద్రాక్ష వీళ్ళందరూ వచ్చి మంగళం సీను, ద్రాక్ష ఎంపీ గారితో ఏమంటారంటే, ఎంపీ గారు నేను ముందే చెప్పాను కదా నా బామర్ది గారి చావుతో ఇదంతా ఆగదని. ఇప్పుడు చూడు ఏం జరిగిందో, శ్మశానానికి మంచి రోడ్లు వేయించండి, ఇక మీదట ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి ఉంటాయని పుష్పాని సిండికేట్ ఓనర్ గా మార్చి ఇంతకు ముందు లాగానే మంగళం సీను పెట్టమంటారు అందరూ. ఎంపీ గారు కోపంతో నేరుగా బన్వర్ సింగ్ షికావత్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, సార్ నేను అతన్ని చంపలేదు, జస్ట్ అతని పేరు అడిగాను, అతనే భయపడి కింద పడి చనిపోయాడని కొంచెం వెటకారంగా ఎంపీ గారితో అంటారు. ఎంపీ గారికి తెలుసు బన్వర్ సింగ్ షికావతే చంపాడని. ఆ తర్వాత ఎంపీ గారితో ట్రాన్స్ఫర్ చేసేయండి, మీకు నా మీద కోపంగా ఉందా అని అంటే, మేము మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయలేను, మీకు ఏం కావాలో చెప్పండి నేను ఇస్తాను, మాకు ఫేవర్ గా మీరు ఉండడం చాలా అవసరం. బన్వర్ సింగ్ షికావత్ తో నష్టపరిహారంగా 10 కోట్లు ఇస్తానని చెప్తాడు. సిద్ధప్ప గారు నష్టపరిహారంగా 10 కోట్లు ఇస్తారా, పుష్ప నాకేం చేశాడో తెలుసా, నా బట్టలిప్పి నన్ను ఎంతో ఘోరంగా అవమానించాడు, నష్టపరిహారం ఇస్తే సరిపోతుందా, ఒకసారి మీ ఒంటి మీద ఉన్న బట్టలు తీయండి, నా బాధ ఏంటో నీకు అర్థమవుతుందని అంటే, సిద్ధప్ప అతని ఒంటి మీద ఉన్న బట్టలు తీసి, చూసావా ఇప్పుడు ఏం జరిగిందో, నాకు వాడు కావాలి నువ్వు కావాలి, మొత్తం అందరూ కలిసి ఉంటేనే మనం ఈ ఫీల్డ్ లో బాగుంటాము, ఇద్దరు కలిసి ఉంటేనే బిజినెస్ జరిగేదని బన్వర్ సింగ్ షికావత్ అంటాడు. పాపం మన షికావత్ సారు చాలాసేపు ఆలోచించి, ప్రపంచంలో అతిపెద్ద కష్టం ఏంటో తెలుసా, మన శత్రువుని ఏం చేస్తో పగ తీరుతుందో తెలియకపోవడం అని ఎంపీ సిద్ధప్పతో అంటే, సరే ఓకే ఇప్పుడేంటి పుష్పతో నేను నీకు సారీ చెప్పిస్తానని చెప్తాడు. ఓ పుష్ప సారీ చెప్తాడా, సరే అయితే ఓకే, నష్టపరిహారంగా నాకు 10,000 రూపాయలు వద్దు, 10 కోట్లు వద్దు, జస్ట్ సారీ చెప్తే చాలని సిద్ధప్పతో చెప్పి సారీ చెప్పించండి అని అంటాడు. అది కూడా మొత్తం అందరి ముందు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ సిద్ధప్ప ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తాడు. అక్కడికి సిండికేట్ మెంబర్స్, ద్రాక్ష, మంగళం సీను మొత్తం అందరూ అక్కడికి వస్తారు. పుష్పతో సిద్ధప్ప సిండికేట్ కోసం నువ్వు సారీ చెప్పక తప్పదు అని చెప్పడంతో పుష్ప బాగా ఆల్కహాల్ డ్రింక్ చేసి కేశవ, శ్రీవల్లి, పుష్ప వీళ్ళు ముగ్గురు అక్కడికి వచ్చి బన్వర్ సింగ్ ముందు పుష్ప కూర్చుంటాడు. పుష్పని సిద్ధప్ప పుష్ప సారీ చెప్పే అంటే సారీ అని అంటాడు. బన్వర్ సింగ్ షికావత్ దాన్ని రికార్డ్ చేసుకుని పుష్ప సారీ చెప్పాడవచ్చని గట్టిగా అందరి ముందు అరిచి అందరికి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా దాన్ని వినిపిస్తాడు. సారీ చెప్పి తిరిగి వెళ్తూ ఉంటే పుష్ప శ్రీవల్లితో కేశవతో, ఏంటి మీరు నేను సారీ చెప్తానని అస్సలు షాక్ అవ్వలేదు కదా, అయినా నేను సారీ చెప్తానని మీరు అనుకున్నారా అంటే, సిండికేట్ కోసమే ఇదంతా చేస్తున్నావు కదా అని వాళ్ళు అంటారు. పుష్ప అద్దంలో అతని మొహం చూసుకుని, నేను ఒక ఎదవలా కనిపిస్తున్నాను, నేను ఇలా బ్రతకలేనని మళ్ళీ తిరిగి బండి రిటర్న్ తిప్పి నేరుగా పుష్ప బన్వర్ సింగ్ షికావత్ దగ్గరికి వెళ్ళి అతను స్విమ్మింగ్ పూల్ లో ఉంటే అందరి ముందు స్విమ్మింగ్ పూల్ లోనే వచ్చిపోస్తాడు. సిద్ధప్పకి అసలు ఏం అర్థం కాదు, సిద్ధప్పకి కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ లో చూస్తూ ఉంటారు. బన్వర్ సింగ్ షికావత్ ఏమో కోపంతో రగిలిపోతాడు, ఇంకో పక్క అందరినీ అలా చూస్తూ ఉండిపోతాడు. సిద్ధప్ప పుష్పతో, ఏంది పుష్ప నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, నువ్వు చేసింది చాలా తప్పంటే, నేనేం సార్ చేసింది, మీరు చేసింది కరెక్టా, నా చేత ఆ షికావత్ సార్ గాడికి సారీ చెప్పిస్తారా, సారీ చెప్పి నేను అసలు వాడి ముందు ఎలా నిలబడతాను అనుకున్నాను, సారీ చెప్పేదే లేని అందరినీ పుష్ప సారీ చెప్తే ఎట్టా ఉంటావు చూసేదానికి వచ్చినారా, ఇప్పుడు చూసారా ఎట్టా ఉంటుందో అని అంటాడు. దాంతో బన్వర్ సింగ్ షికావత్ గన్ తీసుకుని ఫైర్ చేసి, పుష్ప 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 20 కోట్ల సరుకు నీ దగ్గరే ఉంది, దానికి ఏమనైతే పుష్ప ఏమవుతాడు, శేషాచలం అడవి చుట్టూ కంచెలా నిలబడతాను, సరుకును పట్టుకుంటాను, మళ్ళీ నేను నిన్ను కూలిగా నిలబెడతానని
పుష్పతో అంటే పుష్ప అట్నా ఇప్పుడు చెప్తా ఉన్నా సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు 2000 టన్నుల సరుకు బయట దాటిస్తా ఉండా. దమ్ముంటే పట్టుకోరా షికావత్తో, పట్టుకుంటే వదిలేస్తారా సిండికేట్, కూలిగా పోతానరా దీన్ని వదిలేసని రికార్డ్ చేసి వినిపించి తొడగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దమ్ముంటే పట్టుకోరా షికావత్తోనే. వెళ్తూ వెళ్తూ అద్దంలో అతని మొహం చూసుకొని ఇది పుష్ప అంటే పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే అని అనుకుంటాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లో వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే బన్వర్ సింగ్ షికావత్ యుగో చాలా హర్ట్ అయిపోయి ఉంటుంది. ఎలాగైనా పుష్ప విసిరిన సవాల్ని టేకప్ చేసి అతని సరుకును పట్టుకోవాలని చెప్పి శేషాచలం అడవి చుట్టూ ఎర్రచందనం ఎక్కడెక్కడైతే తరలించడానికి ఛాన్సెస్ ఉంటుందో మొత్తం అన్ని ప్లేస్లలోనూ ప్రతి చెక్ పోస్ట్ లోనూ కాపలా కాస్తాడు సరుకు పట్టుకోవడం కోసం. ఏంటి కుపరాజ్ గారు మనకు సరుకు దొరికినే లేదే, పుష్పాసులు సరుకు పంపిస్తున్నానా లేదా అని ఇద్దరు డిస్కస్ చేస్తూ ఉంటే గ్లాస్ విసిరి నదిలో వేస్తాడు బ్రిడ్జ్ మీద నుంచి. వెంటనే సౌండ్ రావడంతో నదిలో నీళ్లు లేకపోతే ఖచ్చితంగా నదిపైనే లారీలో సరుకుతో వెళ్తుందని అనుకుని వాళ్ళ టీంతో వెంటనే బయలుదేరుతారు పట్టుకోవడానికి. ఎగ్జాక్ట్ గా వాళ్ళు అనుకున్నట్టుగానే పుష్పరాజ్ నదిలో నీరు తక్కువగా ఉండడం వల్ల నీటిలో తీసుకెళ్తుంటాడు సరుకుని కేశవతో అని అలాగే మిగతా వాళ్ళతో. పుష్ప ఇంట్లోనే ఉంది. రూట్ మ్యాప్ చూసుకొని కేశవకి ఇన్ఫార్మ్ చేస్తుంటాడు. పుష్ప ఏ రూట్ లో వెళ్ళమంటే కేశవ అదే రూట్ లోనే వెహికల్స్ ని తీసుకెళ్తాడు. వెంటనే బన్వర్ సింగ్ షికావత్ వాళ్ళ టీమ్ తో పట్టుకోవడానికి బయలుదేరితే ఈ విషయం తెలుసుకుని పుష్ప అడవిలో జనాలు కొంతమంది ఒక ప్లేస్ లో ఏనుగుల్ని రెచ్చగొట్టి దారికి అడ్డంగా రప్పిస్తారు. దీంతో దారి మొత్తం మూసుకుపోతుంది. బన్వర్ సింగ్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో బన్వర్ సింగ్ కూడా తెలివిగా ఆలోచించి ఆ ఏరియాలో ఎద్దులతో పాటు కొన్ని ఎద్దుల బండ్లు కనిపిస్తాయి. వెంటనే వాటన్నిటిని సీజ్ చేసి అక్కడున్న వాళ్ళందరినీ గన్ చూపించి బెదిరించి సరుకు వస్తున్న లారీలకి అడ్డంగా నిలబడిపోతాడు. కేశవ పుష్పతో బన్వర్ సింగ్ షికావత్ అడ్డంగా నిలబడిపోయాడు. ఇంకా మనం దొరికిపోయాం పుష్ప అనగానే సరుకు దొరికితే దొరకని నాకు మీరు ఇంపార్టెంట్ అని లారీలో నుంచి కేశవతో పాటు లారీలో ఉన్న వాళ్ళందరూ కిందకు దూకేస్తారు. ఎంతో కష్టపడి చేసి బన్వర్ సింగ్ షికావత్ సరుకును పట్టుకుంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంతకుముందు పుష్ప దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని చెప్పింటాడు కదా, ఆ వాయిస్ ని రికార్డ్ చేసింటాడు. దాన్ని వింటూ ఉంటాడు. ఈ విషయం తెలియగానే మంగల్ సీను ద్రాక్ష వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బన్వర్ సింగ్ షికావత్ ని అమ్మయ్యా ఇన్ని రోజులకి ఒక మంచి పని చేస్తుండవని మెచ్చుకుంటారు. ఆ తర్వాత ప్రెస్ వాళ్ళు రాగానే బన్వర్ సింగ్ షికావత్ మందు తాగి ఇంత సరుకు పట్టుకున్నాను కదా ఈ మాత్రం ఉండాలి కుపరాజ్ గారని ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది నా బిగ్ అచీవ్మెంట్, ఇన్నేళ్ల చరిత్రలో ఇంత సరుకును పట్టుకోవడం ఇదే మొదటిసారని తన పేరు చెప్పుకొని అక్కడ నుంచి లోపలికి రాగానే మంగళం సీన్ బన్వర్ సింగ్ షికావత్ కి పెద్ద షాక్ ఇస్తాడు. అదేంటంటే అతను పట్టుకున్నది ఒరిజినల్ సరుకు కాదు, అక్కడ ఉన్నది ఎర్రచందనం కాదు, సన్రా రెండు ఒకేలాగే ఉంటుంది. ఎర్రచందనం అయితే మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది, సన్రా మాత్రం కేవలం పైనుండే పొట్టు మాత్రమే ఎరుపు రంగులో ఉంటుంది, లోపలంతా నార్మల్ గా ఉంటుంది. ఆ పుష్పగాడు మనల్ని మోసం చేశాడని అతనితో చెప్తాడు. ఆ తర్వాత మైండ్ బ్లాక్ అయిపోతుంది షికావత్ కి. ఏంటిది నేను పట్టుకునేది ఒరిజినల్ సరుకు కాదని, మరి అసలైన సరుకు ఎలా తీసుకెళ్లాడంటే ఇంతకు ముందు రోజు రాత్రి ఎద్దుల బండ్లను అడ్డంగా పెట్టింటాడు కదా, ఆ ఎద్దుల బండ్లు ఎర్రచందనంతో ప్రిపేర్ చేసింటాడు. ఎర్రచందనం మీద నిల్చుకుని ఫేక్ డమ్మీ ఎర్రచందనాన్ని సీజ్ చేశాడనమాట బన్వర్ సింగ్ షికావత్. బన్వర్ సింగ్ షికావత్ దగ్గర ఇప్పుడు ఒక ఎడ్ల బండి ఉంటుంది ఎర్రచందనంది. దాన్ని చూసి దానిపైన ఉన్న పెయింట్ ని గీకితే అప్పుడు అర్థమవుతుంది ఇదే ఒరిజినల్ ఎర్రచందనం అని. ఆ తర్వాత పుష్ప బన్వర్ సింగ్ షికావత్ దగ్గరికి వచ్చి పట్టుకున్నావా, బాగా పట్టుకున్నావు కదా, నేను ఒక గిఫ్ట్ పంపించానని ఒక ఫ్లవర్ ఇస్తాడు. నువ్వు ఒక ఎర్రి పువ్వు అని. నేను ఒక్కడనే ఎర్రి పువ్వు కాదు ఇంకా ఇద్దరున్నారని పక్కనే ఉన్న మంగళం సీను ద్రాక్షని చూపిస్తాడు. ఆ తర్వాత ఈ ఎడ్ల బండిని పట్టుకున్నాను కదా ఇది కూడా ఎర్రచందనమే కదా, ఇది చాలదా, ఒక్కటి పట్టుకున్నా కూడా పట్టుకున్నట్టు లెక్కే కదా అని అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా అని అంటే బన్వర్ సింగ్ షికావత్ ఫైర్ కదా అని గన్తో ఫైర్ చేస్తాడు. దాంతో పుష్ప నెలగే పుష్ప పక్కనున్న కేశవ నెలగే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోవడంతో పుష్ప చేయి చూపించి వైల్డ్ ఫైర్ అని ఆ ఎడ్ల బండిని బ్లాస్ట్ చేసేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే తిరుపతి గంగమ్మ జాతర జరుగుతుంది. జాతరలో పుష్ప నెలగే పుష్ప ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అటెండ్ అవుతారు. పుష్ప వాళ్ళ అన్న, పుష్ప వాళ్ళ అన్న కూతురు చిన్న అని పుష్పని మాట్లాడిస్తుంటే పుష్ప మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. పక్కనున్న శ్రీవల్లితో పిన్నమ్మ ఏంటి చిన్నాన్నకి నా మీద ప్రేమ లేదా అంటే ఆయన చూడ్డానికి అలా ఉంటాడు, నువ్వంటే చాలా ప్రేమ ఉంది అతనికి, నీ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు అని అంటుంది. పూజ జరుగుతున్న సమయంలో శ్రీవల్లి సడన్ గా స్ప్రో కోల్పోయి నీరస
నీరసంతో కింద పడిపోతే ఒక పెద్ద అమ్మ వచ్చి శ్రీవల్లిని చూసి ఇది నీరసం వల్ల జరిగింది కాదు, ఇంకో పుష్ప రాబోతున్నాడు అని చెప్తుంది. మొత్తం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక పక్క పుష్ప ఏమో అమ్మవారిలాగా వేషం వేసి శారీ కట్టి నాట్యం చేస్తాడు దేవుడు పూనినట్టుగా. అతను చేసిన నట విశ్వరూపం చూసి అక్కడున్న వాళ్ళే కాదు శ్రీవల్లి కూడా చాలా ఆశ్చర్యపోతుంది. వెంటనే ఏంటి స్వామి ఏంటిది, ఎందుకు ఇలా చేసావనంటే అది ఆడవేషం కట్టి అమ్మవారి ముందు ఆడితే కోరుకున్న కోరిక తీరుతుందని చెప్పారు, అందుకని ఇలా చేశానంటే శ్రీవల్లి నువ్వేమయ్యా కోరిక కోరుకున్నావు, నువ్వు పుష్ప, నువ్వేదైనా అనుకుంటే నువ్వే సాధించుకోగలవు అని చెప్తుంది. అదా ఆడబిడ్డ పుట్టాలని కోరుకున్నా, మగబిడ్డ పుడితే ఇంటి పేరు కూడా లేని నా కొడుకుమే నేను, అదే ఆడబిడ్డ పుడితే ఇంకో ఇంటికి వెళ్ళి ఇంటి పేరు తెచ్చుకుంటుంది అని చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తాడు. దీంతో శ్రీవల్లి కూడా చాలా ఏడ్చేస్తుంది. చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా స్వామి అనే సాంగ్ వస్తుంది. ఇక్కడ జాతరలో కొంతమంది ఆడవేషం వేసుకొని పుష్పరాజు వాళ్ళ అన్న కూతుర్ని ఏడిపిస్తూ ఉంటారు, తనతో మిస్బిహేవ్ చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ చేయి వేస్తారు. తన పైట లాగుతుండడంతో పుష్ప ఇది గమనించి వాళ్ళని బాగా కొడతాడు. ఎంతలా కొడతా అంటే అమ్మోరు పూని తప్పు చేసిన వాళ్ళు అమ్మోరు ఎలా శిక్షిస్తుందో అలాగే వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఆ తర్వాత కొంతసేపటికి పుష్ప వాళ్ళ అన్న వచ్చి ఏంటిది కాపాడేస్తే ఇంటి పేరు తిరిగి ఇచ్చేస్తామా, మీకు దక్కాల్సిన దాన్ని మీకు ఇస్తామా, ఇంటి పేరు మీకు ఎప్పటికీ రాదు, ఇదంతా కావాలనే ప్లాన్ చేసి చేయలేదు కదా అని అక్కడ కూడా అందరి ముందు పుష్పని వచ్చి పుష్ప వాళ్ళ అన్న అవమానిస్తాడు. పుష్ప వాళ్ళ చిన్నాన్న కూతురు నాన్న వాళ్ళు నాతో మిస్బిహేవ్ చేశారు అందుకే అలా చేశాడు చిన్నాన్న అంటే, ఎవడు చిన్నాన్న, ఒకడే చిన్నాన్న, అది నా తమ్ముడు మాత్రమే, వాడు ఉంచుకున్న దానికి పుట్టిన కొడుకు, వాడెలా చిన్నాన్న అవుతాడని మళ్ళీ చెప్తూ ఉండడంతో శ్రీవల్లి ఎమోషనల్ అయ్యి పుష్ప వాళ్ళ అన్నతో ఏంటయ్యా నువ్వు, ఎవరికి కావాలి నీ ఇంటి పేరు, పేరు లేనోడికి కావాలి ఇంటి పేరు, ఇక్కడున్న వాళ్ళందరినీ వాడి పేరు అడిగితే పుష్ప పేరు చెప్పి పుష్ప మనిషినని చెప్తారు, అంతెందుకు నువ్వెవరు అని ఈ ఊర్లో ఎవరినైనా అడిగితే పుష్ప వాళ్ళ అన్ననే అంటారు, పేరుకు ముందు పుష్ప అని చెప్పే వాళ్ళ గురించి చెప్తారు, ఇది పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అని చెప్పి ఎక్కువ ఎమోషనల్ అయ్యి కోపంతో పుష్ప వాళ్ళ అన్నతో మాట్లాడుతుంది. ఆ తర్వాత పుష్ప వాళ్ళ అన్న కూతురుతో మిస్బిహేవ్ చేసిన వాళ్ళందరినీ అరుగుండు కొట్టించుకునేలా చేసి చెప్పులు వేసి గాడిద మీద కూర్చోబెట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. అందులో ఒకడు కోపం రగిలిపోతుంటాడు, పగతో చూస్తానరా నీ పని చూస్తాననేలాగా అక్కడి నుంచి వెళ్తాడు. మన్వర్ సింగ్ షెకావత్, మంగళం సీను, దాక్ష వీళ్ళు ముగ్గురు కలిసి సీఎం దగ్గరికి వెళ్ళి ఏమండీ సీఎం గారు, సిద్ధప్పని అలాగే పుష్ప వీళ్ళిద్దరూ కలిసి నీ పదవిని తీసేటట్టుగా ఉన్నారు, సిద్ధప్పని సీఎం చేయాలని పుష్ప అనుకుంటున్నాడంట బయట టాకు. ఆ తర్వాత సీఎంతో మీరు తమిళనాడు పోలీసులతో మాట్లాడి అక్కడ లోకల్ సపోర్ట్ ఇప్పించండి అని చెప్తారు. దాంతో సీఎం కూడా కొంచెం ఆలోచించి నాకు కొంచెం వాళ్ళ మీద డౌట్ గానే ఉంది, ముందు జాగ్రత్తగా మీరు చెప్పిందే చేస్తాను అని అంటాడు. పుష్ప 2000 టన్నుల సరుకు శేషాచలం అడవుల్లో నుంచి తరలించుంటాడు కదా, ఇంకా అది తమిళనాడులో రామేశ్వరంలో ఉంటుందని మన్వర్ సింగ్ షెకావత్ కి ఇన్ఫర్మేషన్ వచ్చి జక్కారెడ్డి వల్ల ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది అనుకుని సీఎంతో మన్వర్ సింగ్ షెకావత్ తమిళనాడు లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకుని రామేశ్వరం వెళ్తాడు, ఎలాగైనా అక్కడ సరుకును పట్టుకోవాలని చెప్పి. అయితే అక్కడికి వెళ్ళి ఎంత వెతికినా సరుకు కనిపించట్లేదు. షెకావత్ ఇంకా వెంటనే సముద్రం లోపల దిగి వెతుకుతూ ఉంటాడు మొత్తం ఈత కొట్టుకుంటూ. ఈ గ్యాప్ లో జక్కారెడ్డికి ఇన్ఫర్మేషన్ తెలిసి షెకావత్ ని వలలో బంధించేసి లోపలే ఉండేలా చేసి మొత్తం సరుకుని బోట్ లో షిప్ చేస్తారు. ఎద్దుల బండి రూపంలో ఉన్న ఎర్ర చందనం వెళ్తూ ఉంటే మన్వర్ సింగ్ షెకావత్ పైకి లేచి చూస్తే ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని మన్వర్ సింగ్ షెకావత్ అని అలాగే కుప్రాజు వీళ్ళిద్దరూ ఒక బోట్లో వెళ్తారు. బార్డర్ దాటిపోవడంతో వీళ్ళకి పర్మిషన్ ఉండదు లోపలికి వెళ్ళడానికి. అనవసరంగా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నామని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాడు షెకావత్. ఇంకా నేను సరుకును పట్టుకోలేకపోయానే అని. పుష్ప హమీద్ బైక్ మాట ఇచ్చినట్టుగానే 2000 టన్నుల సరుకు వాళ్ళకు పంపించేసి 4900 కోట్లు తీసుకుని స్టేట్ లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కోట్ల డబ్బిచ్చి పుష్ప కొనేసి ఫైనల్ గా సిద్ధప్పని సీఎం చేస్తాడు. సిద్ధప్ప సీఎం అవగానే పుష్ప వాళ్ళ ఇంటికి వస్తాడు పుష్పకి ఫోటో ఇవ్వడానికి విందుకి. ఇంటికి రాగానే శ్రీవల్లిని చూసి నువ్వు ఏ ముహూర్తంలో సీఎం తో ఫోటో కావాలని అడిగావో గానీ వంటింట్లో దోశ తిప్పినట్టు సీఎం నే తిప్పేశాడు. ఇప్పుడు చూడు నేను సీఎం అయి కూర్చున్నా, ఫోటో అడగడం వల్ల చూసావా నేను సీఎంఏ అయిపోయాని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళి ఏందా పుష్ప ఫోటోనే కదా అడిగినావు, ఇదిగో తీసుకొని ఇద్దరు కలిసి ఫోటో తీసుకొని ఫోటో తీసే ఫోటోగ్రాఫర్ ని కిసిక్ మన్ ఫోటో తీ, ఇప్పుడు తీసే ఫోటోలో వచ్చే సౌండ్ మాజీ సీఎం వినిపించాలని అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు. ఈ
పార్టీలోనే కిసిక్ సాంగ్ వస్తుంది. ఒక పక్క బన్వర్ సింగ్ షెకావత్ కేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతను పట్టుకున్న సరుకు నిజమైన ఎర్రచందనం కాదనుకుని కూర్చొని బాధపడుతూ ఇంకా మనం ఏం చేయలేం, సరుకు దేశం దాటి వెళ్ళిపోయింది, పుష్ప అనుకున్నది సాధించేశాడు, కుప్రాజ్ గారు ఈ సరుకును మొత్తం కాల్చేస్తాం, మనం కూడా లోపలే ఉందామని కుప్రాజ్ గారిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. మీరు ఎక్కడికి పోకండి, లోపలే ఉండండి. పిచ్చోడా, లోపలే ఉంటే చనిపోతామని, ఫైర్ ఎక్కువ రావడంతో చనిపోతామని కుప్రాజ్ గారు ఎలాగోలాగా బయట తప్పించుకొని వచ్చేస్తాడు బన్వర్ సింగ్ షెకావత్ నుంచి. లోపల ఉన్న బన్వర్ సింగ్ షెకావత్ ఫైర్ లో లోపలే ఉండిపోతాడు. గోడౌన్ మొత్తం పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకోవైపు పుష్ప ఏమో శ్రీవల్లి ప్రెగ్నెంట్ అవడంతో చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. వాష్రూమ్ వెళ్ళాలన్నా ఎత్తుకునే తీసుకెళ్తాడు. సడన్ గా పుష్ప వాళ్ళ అన్న భార్య ఇంటికి వచ్చి పుష్పతో మా కూతురుని ఎవరో కిడ్నాప్ చేశారు, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళిన తన కూతురు ఇంకా తిరిగి రాలేదు, ఫోన్ చేసి 5 కోట్లు కావాలని బెదిరించారు, మీ అన్న కూడా ఫోన్ చేశారు, ఎలాగైనా నువ్వే కాపాడాలి పుష్ప అని పుష్ప వాళ్ళ అన్న భార్య ఎమోషనల్ అవుతుంది. దాంతో పుష్ప సైలెంట్ గా ఉండడంతో పుష్ప వాళ్ళన్న ఎంత కాదనుకున్నా మీరందరూ ఒకే రక్తం రా, ఇలాంటప్పుడే బంధాలు నిలబడతాయి, ఏదో ఒకటి చేసి మీ అన్న కూతురుని కాపాడరా, అది కూడా నీ కూతురు లాంటిదే కదా అని చెప్తుంది. ఆ తర్వాత పుష్ప లోపల నుంచి గన్ తీసుకుని కేశవ తీరా బండి అని నేరుగా ఈ న్యూస్ ని టెలికాస్ట్ చేస్తున్న ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీవీలో లైవ్ లో బిడ్డని ఎత్తుకుపోతారా మీరు, ఆ బిడ్డని ఎక్కడైతే ఎత్తుకుపోయారో ఆడనే దింపాలా, రే కొడకల్లారా మీకు 1 గంట టైం ఇస్తాండా, బిడ్డని కంప్యూటర్ క్లాస్ లో తీసుకెళ్లారు కదా తిరిగి అక్కడే వచ్చి దింపెళ్ళాలా, అట్ట కాదని ఆ బిడ్డ ఒంటి మీద ఒక్క చిన్న గీత పడిందో మీకందరికి గంగమ్మ తల్లి జాతరలో నరికేలాగా వేటాడి రప్ప రప్ప నరుకుతానంటాడు. ఆ తర్వాత మొత్తం పవర్స్ పుష్పకు ఉండడంతో చిత్తూరు జిల్లా మొత్తం జల్లెడ పడతాడు. మొత్తం చెక్ పోస్టులన్నీ వెతికిస్తాడు. ఎక్కడ వెతికినా తన అన్న కూతురు జాడ కూడా కనిపించదు. ఇంతకీ అమ్మాయిని తీసుకెళ్ళింది ఎవరో కాదు, ఇంతకుముందు జాతరలో తనతో మిస్బిహేవ్ చేస్తుంటే పుష్ప వచ్చి వాళ్ళని కొట్టిండాడు కదా, వాళ్ళే అవమానంతో వెళ్ళి పగతో ఇప్పుడు పుష్ప వాళ్ళ అన్న కూతుర్ని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ లో పెట్టి హింసిస్తూ ఉంటారు. అందులో ఉన్న ఒకడు ఢిల్లీలో ఉన్న ప్రతాప్ రెడ్డి తమ్ముడు కొడుకే, ఎత్తుకెళ్ళింది నా తమ్ముడు కొడుకే కాబట్టి వాడిని వదిలేయమని ప్రతాప్ రెడ్డి ప్రెసెంట్ సీఎం సిద్ధప్పకి చెప్తే సిద్ధప్ప నేరుగా పుష్పకు ఫోన్ చేసి, యో పుష్ప మీ అన్న కూతురుని తీసుకెళ్ళింది ఎవరో కాదు ప్రతాప్ రెడ్డి తమ్ముడు కొడుకే అంట, ప్రతాప్ రెడ్డికి మనం రుణపడి ఉండాలా, వదిలే బా, నువ్వు కూడా ఎప్పుడు అన్న అనుకోలేదు కదా, నేను ఇప్పటికే చాలా అవమానపరుచున్నారు, నువ్వు ఇందులో కలుగు చేసుకోవద్దు అనే దానికే ఫోన్ చేసి ఉన్నాను, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, వదిలే, నీకు సంబంధం లేదు ఇది, వాళ్ళు కూడా నిన్ను పట్టించుకోరు కదా, ఇంటి పేరు కూడా లాక్కునేసారు కదా, అలాంటి వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయడం ఏంటి, మాటిను ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినారంటే పుష్ప ఏం మాట్లాడుతున్నారు సారో, నా అన్న కూతురు నా బిడ్డ లెక్క చిన్న అని వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటి వాడని అనుకోకపోయినా తను నన్ను అనుకుంది, ఎన్నిసార్లు చిన్నాన్న అని పిలిచినా నేను పలకనే లేదు, ఇప్పుడు కూడా చిన్నాన్న వస్తాడు కాపాడుతాడని అనుకుంటూ ఉంటుంది. ఈ టైంలో కూడా నేను వెళ్ళకుంటే చిన్న అన్న అనే పిలుపుకు విలువే లేదని సారో వాడిని ఇడిసేదే లేదని ఫోన్ పెట్టేస్తాడు. సీఎం సిద్ధప్పకి అగైనెస్ట్ గా మారుతాడు. ఇప్పుడే టీవీలో పుష్ప మాట్లాడింది కిడ్నాప్ చేసిన వాళ్ళు విని పుష్పకు ఫోన్ చేసి, అన్నా మేము కావాలని మీ అమ్మాయిని కిడ్నాప్ చేయలేదన్నా, ఏదో డబ్బుల కోసం కకృతిపడి ఇలా చేసాం, 10 కోట్లు ఇచ్చి పాపని తీసుకెళ్ళన్నా, పాపని జాగ్రత్తగా పెట్టుకుంటాము, నువ్వు ఒక్కడివే రా అన్నా అని అడ్రస్ చెప్పి అక్కడికి పిలుస్తాడు. పుష్ప రే వస్తున్నా, నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను, బిడ్డ మీద ఒక్క గీత పడ్డా రప్ప నరుకుతా నా కొడకలారని వాళ్ళున్న ప్లేస్కి వెళ్తాడు హెలికాప్టర్ లో. అక్కడికి వెళ్ళగానే అతని మీద గన్ పెట్టి పుష్ప ఎక్కడరా బిడ్డ అనగానే, ఏంటి పుష్ప నువ్వు నన్ను షూట్ చేస్తే అక్కడ మీ అమ్మాయిని మా షూట్ చేస్తాడని, వాళ్ళని ఏమైనా చేస్తే అమ్మాయిని ఏదైనా చేస్తామని బెదిరించి వీడిని ఇలా కొడుతుంటే ఫీలే రావట్లేదని అమ్మోరు వేషం వేసి కాళ్ళు చేతులు కట్టేసి, ఇప్పుడు చూడు మీ అమ్మాయిని ఏం చేస్తానని అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటారు. పుష్ప కాళ్ళు చేతులు కట్టేసింది, పుష్ప ఏం చేయలేడని. కానీ ఒక స్టేజ్ కి వెళ్ళేసరికి పుష్ప లోపల అమ్మవారే పూనిలాగా పుష్ప కాళ్ళు చేతులు కట్టున్నా కూడా మొత్తం అందరితో ఫైట్ చేస్తాడు. ఆ తర్వాత ఎలాగోలాగా తన కాళ్ళ కట్లు విడిపించుకొని తన చేతికి కట్టిన కట్లు కూడా విడిపించుకొని కత్తితో కోత కోస్తాడు. ఒక్కొక్కరిని అమ్మోర్లాగా నరుకుతూ చంపుతుంటే ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు పుష్ప చేతిలో చావడానికి భయపడి వాళ్ళ గొంతులు వాళ్ళే కట్ చేసుకుని చనిపోతారు. అంతలా పుష్ప వాళ్ళని భయపెడతాడు, పోయిస్తాడు. వెంటనే ప్రతాప్ రెడ్డి తమ్ముడు కొడుకుని చంపబోతుంటే కేశవ అలాగే ప్రతాప్ రెడ్డి తమ్ముడు వీళ్ళందరూ వచ్చి చంపబోతుంటే ఆపేస్తాడు.
కేశవ ఎంపీకి ఫోన్ చేసి ప్రతాప్ రెడ్డి తమ్ముడు కొడుకు బాగానే ఉన్నాడు, అతను ఏం చేయలేదు పుష్ప అని చెప్తుంటే ఎంపీ ప్రతాప్ రెడ్డితో మీ వాడికి ఏం కాలేదు బాగానే ఉన్నాడు అని చెప్తాడు. అంతలోనే పుష్ప అమ్మవారి శూలం తీసుకుని అతన్ని పొడిచి చంపేస్తాడు. అని అంతేకాకుండా వాళ్ళ నాన్న కూడా ప్రతాప్ రెడ్డి తమ్ముడు కొడుకు ఇద్దరు చనిపోతారు. దీంతో ప్రతాప్ రెడ్డి పగతో రగిలిపోతాడు. అక్కడ నుంచి తన అన్న కూతుర్ని కాపాడినందుకు పుష్ప వాళ్ళ అన్న అతను చేసిన తప్పు రియలైజ్ అయ్యి ఇప్పటికైనా పుష్పకి రావాల్సిన గౌరవం ఇవ్వాలని మంచిగా మారి అతని కూతురు పెళ్లికి ఫస్ట్ ఇన్విటేషన్ కార్డ్ ని వాళ్ళ పేర్ల ముందు ముల్లేటి యాడ్ చేసి పుష్ప, శ్రీవల్లి, పుష్ప వాళ్ళ అమ్మ పేర్లని ప్రింట్ చేయించి పుష్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ కార్డు ఇచ్చొస్తాడు. పుష్ప వాళ్ళ అన్నం చూడడానికి పుష్ప రాకపోవడంతో సర్లే అమ్మ వాడు ఎందుకు వస్తాడు, నేను చాలా అవమానపరిచాను, చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లోనూ అతనికి రావాల్సిందంతా నేను లాక్కున్నాను, నా కూతురు వాళ్ళ చిన్నాన్న వస్తే గానీ పెళ్లి చేసుకున్నాను చెప్తోంది, ఖచ్చితంగా పుష్ప రావాలా, వస్తాడు కూడా, వాళ్ళ అన్న పిలిచాడని వస్తాడని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పుష్ప ఆ వెడ్డింగ్ కార్డులో ముల్లేటి పుష్పరాజ్ అండ్ ముల్లేటి శ్రీవల్లి వాళ్ళ అమ్మ పేరు చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. అమ్మయ్య ఫైనల్ గా పుష్ప ఏదైతే కావాలని ఇన్ని రోజులు పోరాడాడో పేరును సంపాదించుకుంటాడు. వాళ్ళ అన్న కూతురు పెళ్లికి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. వాళ్ళ అన్నని హగ్ చేసుకుంటాడు వెళ్ళి ఇద్దరు అన్నల్ని. చేస్తే ఇంకోవైపు ప్రతాప్ రెడ్డి దగ్గరికి మంగళం సీను, ద్రాక్ష, జాల్ రెడ్డి వాళ్ళ పగ తీర్చుకోవాలని ప్రతాప్ రెడ్డితో చేతులు కలుపుతారు. ప్రతాప్ రెడ్డి అసలైన వాడు రాలేదని వాళ్ళతో అంటే అసలైన వాడు పుష్ప వాళ్ళ అన్న కూతురు పెళ్లిలో బాంబ్ బ్లాస్ట్ చేసింటాడు. అతను ఎవరనేది రివీల్ చేయలేదు, మేబీ బన్వర్ సింగ్ షికావత్ అయినొచ్చు. పుష్ప పార్ట్ 3 ద ర్యాంపేజ్ అన్న టైటిల్ కార్డ్ తో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.